హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు బుక్ రీడర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యాజ్ ఎ మ్యాన్ థింకేత్, మనిషి ఎలా ఆలోచిస్తే అలా బై జేమ్స్ అలెన్ రచించిన పుస్తకాన్ని ఆడియో రూపంలో వినడానికి ప్రయత్నిద్దాం. ముందుగా బుక్ స్టార్ట్ చేయబోయే ముందు నాదొక చిన్న మనవి. నా ప్రయత్నాన్ని ప్రోత్సహించే విధంగా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ప్రోత్సాహాన్ని అందజేస్తారని కోరుతున్నాను. అలాగే మరొక చిన్న విషయం, మీరు నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే తెలుగు బుక్ రీడర్ పేజ్ యొక్క ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే పిన్నెడ్ కమెంట్లో కూడా పెడతాను. ఆ లింక్ని క్లిక్ చేసుకుని పేజ్ని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంక ఎటువంటి ఆలస్యం చేయకుండా బుక్ని స్టార్ట్ చేసేద్దామా? యాజ్ ఏ మ్యాన్ థింకెత్, మనిషి ఎలా ఆలోచిస్తే అలా బై జేమ్స్ అలెన్. మనిషి యొక్క అద్వితీయమైన బలం, అదే చేస్తుంది నిర్మాణం. మనసే మనిషి, అతని ప్రతి ఆలోచన ఇస్తుంది తన ఆశయాలకు జననం. కావచ్చు అవి వేవేల సంతోషాలకు, వేవేల బాధలకు కారణం. అతని రహస్య ఆలోచన ఖచ్చితంగా అవుతుంది నిజం, ఎందుకంటే పరిస్థితి కేవలం అతని దృక్కోణం. ముందు మాట, ఈ చిన్న సంపుటి ధ్యానం మరియు అనుభవాల ఫలితం, ఒక సంపూర్ణ గ్రంథమేమీ కాదు. ఆలోచన శక్తి అనే విషయంపై ఇప్పటికీ ఎంతో రాయబడింది. ఇది సూచనప్రాయంగానే కానీ విశదీకరించేందుకు కాదు. దీని ఉద్దేశం మనుషులను ఒక సత్యశోధనకు ప్రేరేపించడమే. ఆ సత్యం ఎవరి జీవితానికి వారే రూపకర్తలు. వారు ఎంచుకుని ప్రోత్సహించే ఆలోచనల ఆధారంగా ఎంతో నైపుణ్యంతో తన అంతర్గత వస్త్రమైన శీలాన్ని మరియు తన బాహ్య వస్త్రమైన పరిసరాలను నేసేది తన మనసే అని నిజం తెలియజేసేందుకు, మరియు ఇంతవరకు అజ్ఞానంలో బాధతో నేసిన దానికి భిన్నంగా ఇప్పుడు జ్ఞానంతో మరియు ఆనందంతో అదే పని చేయవచ్చని తెలిపేందుకు. చాప్టర్ 1, ఆలోచన మరియు శీలము. మనిషి తన మనసులో ఏది ఆలోచిస్తాడో అదే విధంగా మారుతాడు అన్న నానుడి తన మొత్తం శరీరానికే కాదు, సంపూర్ణంగా తన జీవితంలోని ప్రతి పరిస్థితికి వర్తిస్తుంది. ఒక మనిషి తను ఏది ఆలోచిస్తాడో ఖచ్చితంగా అదే. అతని వ్యక్తిత్వం అతని ఆలోచనల సమూహారమే. విత్తనం లేకుండా మొక్క ఎలా అయితే మొలకెత్తదో, అదేవిధంగా మనిషి చేసే ప్రతి చర్య అతని ఆలోచనల పర్యవసానమే. ఆలోచన లేకుండా ఏ పని జరగదు. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా చేసే పనులకే కాకుండా అనాలోచితంగా చేసే అన్ని పనులకు వర్తిస్తుంది. ఆలోచన పుష్పమే చర్య, బాధ, సంతోషాలు దాని ఫలాలు. ఈ విధంగా మనిషి తన స్వయంకృతంతో తీపి మరియు చేదు ఫలసాయం చేసుకుంటున్నాడు. మనసులో ఆలోచనే మనను తయారు చేసేది. నిర్మాణమైన లేదా ధ్వంసమైన అది మన ఆలోచన ఫలితమే. ఎద్దు వెనుక ఎలా అయితే చక్రం వస్తుందో అలాగే మనిషి దురాలోచన వెనుకనే అతని బాధ కూడా వెంబడిస్తుంది. అదే తన ఆలోచన మంచిదైతే సంతోషం తన నీడలా ఖచ్చితంగా వెన్నంటే ఉంటుంది. మనిషి మంత్రాలతో పుట్టుకు రాలేదు, ఒక పద్ధతి ప్రకారం ఎదుగుతాడు. చర్య మరియు దాని ఫలితం బాహ్య ప్రపంచంలో ఎంత ఖచ్చితంగా కనిపిస్తుందో, ఏ మార్పు లేకుండా అంతే ఖచ్చితంగా మనస్సు అంతరాలంలోనూ ఉంటుంది. ఉన్నతమైన దివ్యమైన వ్యక్తిత్వం దయతోనో లేదా అదృష్టంతోనో వచ్చేది కాదు. అది వీలయ్యేది ఒక ఆశయం కోసం, దివ్యమైన ఆలోచనలు కలిగి ఉండి అలుపెరగని కృషి చేయడం వల్లనే. అదేవిధంగా చెడు ఆలోచనలతోనే సమయాన్ని గడిపితే వచ్చే ఫలితమే నీచమైన పశువు లాంటి వ్యక్తిత్వం. తన ఉన్నతికి నాశనానికి మనిషే కారకుడు. తన ఆలోచన అనే కర్మాగారంలో తాను నాశనం చేసుకునే ఆయుధాలు తయారు చేసుకుంటున్నాడు. కానీ అదే చోట తనకు శాంతిని, శక్తిని మరియు సంతోషాన్ని కలిగించే దివ్య సౌధాలు నిర్మించేందుకు కావలసిన పనిముట్లను తయారు చేసుకుంటున్నాడు. సరైన ఆలోచనలను సవ్యంగా క్రమపద్ధతిలో వాడుకొని మానవుడు దివ్యమైన, పరిపూర్ణమైన వ్యక్తిత్వం వైపు ఎదుగుతాడు. అదే దురాలోచనలను ఇష్టారాజ్యంగా మనసులోనికి రాణిస్తే మృగం కంటే దిగజారిపోతాడు. ఈ రెండు హద్దుల మధ్యనే మిగిలిన అన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి. వాటిని తయారు చేసేది మరియు శాసించేది మానవుడే. ఆత్మకు సంబంధించి కనుగొనబడిన అన్ని నిజాల్లో అతి అందమైనది, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి జాగ్రత్తగా కాపాడబడినది ఇదే. తన ఉనికికి, అభివృద్ధికి
పరిసరాలకి, తన వ్యక్తిత్వ వికాసానికి, గమ్యానికి మనిషే ప్రధాన కారణం. దీనికి మించిన ఖచ్చితమైన, సంతోషకరమైన దివ్య వాగ్దానం మరొకటి లేదు. శక్తి, తెలివితేటలు, ప్రేమ కలిగి ఉండటం వలన, తన ఆలోచనలపై ఆధిపత్యం ఉండటం వలన మనిషి చేతిలో అతని ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. దీనితో పాటు మనిషి తనకు తాను ఉన్నత స్థితికి చేరుకునేందుకు, కావాల్సిన విధంగా రూపొందించుకునేందుకు అవసరమైన శక్తిని కలిగి ఉన్నాడు. మానవుడు ఎప్పుడు తన పరిస్థితికి తనే మాస్టర్. కానీ తన బలహీన క్షణాలలో దిగులుగా ఉన్నప్పుడు అతను ఒక మూర్ఖపు మాస్టర్. ఒక మూర్ఖుడు ఎలా అయితే తన ఇంటిని పాడు చేసుకుంటాడో, తన స్థితిని కూడా అలాగే పాడు చేసుకుంటాడు. కానీ తను ఎప్పుడైతే తన స్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టి, తన స్థితికి కారణాలు వెతికి, తన అస్తిత్వం దేని మీద ఆధారపడి ఉందో తెలుసుకున్న మరుక్షణం వివేకవంతమైన మాస్టర్గా మారి ఫలప్రదమైన విషయాల వైపు తన శక్తియుక్తులను మళ్లించి విజయాన్ని సాధిస్తాడు. మానవుడు తన అంతర్గత శక్తులను, వాటి సూత్రాలను ఎప్పుడైతే కనుగొంటాడో అప్పుడే ఒక చైతన్యవంతమైన మాస్టర్గా మారుతాడు. అలా మారడానికి కావలసినవి స్వవిశ్లేషణ, దాని ద్వారా నేర్చుకున్న దాన్ని ఉపయోగించడం మరియు అనుభూతి. ఎంతో అన్వేషించినప్పుడే బంగారం, వజ్రాలు ఎలా అయితే లభిస్తాయో అలాగే మానవుడు కూడా తన ఆత్మ అంతరాలలో లోతుగా వెదికినప్పుడు తప్పకుండా తనకు సంబంధించిన ప్రతి నిజాన్ని కనుగొనగలడు. ప్రతిచర్యకు ప్రతిచర్య ఉంటుందని ఓపికగా కనుగొని దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. తన ప్రతి అనుభవాన్ని తనను తాను అర్థం చేసుకోవడానికి వివేకాన్ని మరియు శక్తిని సంపాదించుకునేందుకు వాడుకోవాలి. రోజువారీ జీవితంలోని ప్రతి చిన్న అంశాన్ని సరిగ్గా వినియోగించుకున్నప్పుడు తనే తన జీవితాన్ని తయారు చేసుకునేది అనే జ్ఞానాన్ని పొందుతాడు. తన ఆలోచనలు ఎప్పటికప్పుడు సవ్యంగా ఉండేట్లు ఏనాడైతే చూసుకొని వాటి ప్రభావం తన మీద, తన చుట్టూ ఉన్నవారి మీద ఎలా ఉన్నాయో జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడో అప్పుడు తన శీలాన్ని, జీవితాన్ని నిర్మించేది, మలచుకునేది, గమ్యాన్ని నిర్దేశించేది తనే అన్న విషయం ఎటువంటి పొరపాటు లేకుండా సంపూర్ణంగా రుజువు చేసుకోగలడు. బైబిల్లో చెప్పిన అన్వేషించిన వాడు కనుగొంటాడు, తలుపు తట్టిన వాడికి తలుపు తెరచుకోబడుతుంది అనే సూత్రం ఇంకెక్కడా లేనంత ఖచ్చితంగా ఈ విషయంలో ఉంటుంది. ఓపికతో కూడిన ఎడతెరపలేని సాధన చేసి మానవునికే జ్ఞానం అనే దేవాలయం ద్వారం తెరుచుకుంటుంది. చాప్టర్ 2. పరిసరాలపై ఆలోచనల ప్రభావం. మానవుని మనస్సును ఒక తోటతో పోల్చవచ్చు. దాన్ని చాకచక్యంగా తీర్చిదిద్దవచ్చు లేదా పట్టించుకోకుండా దానికదే నాశనం అయ్యేటట్లు చేయవచ్చు. తోటను సరిగ్గా వినియోగించుకోకపోయినా దాని తాలూకా ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. సరైన విత్తనాలు నాటకపోతే కలుపు మొక్కలు వాటంతట అవే తోటను నింపేస్తూ పోతాయి. ఒక తోటమాలి ఎలాగైతే తన తోటలో కలుపు పెరగకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మంచి పువ్వులను, పండ్లను పండిస్తాడో అలాగే ఒక మనిషి తన మనస్సులోనికి పనికిమాలిన చెడు ఆలోచనలను దూరంగా ఉంచి ఉపయోగకరమైన, ఉత్తమమైన ఆలోచనలతో మనస్సును వినియోగించుకున్నప్పుడు తగిన ఫలితాలు లభిస్తాయి. ఇలా మానవుడు చేయడం ప్రారంభించినప్పుడు ఏదో ఒక సమయంలో తన ఆత్మకు తోటమాలి తనే అని, తన జీవిత గమ్యాన్ని నిర్దేశించేది తనే అని కనుగొంటాడు. అలాగే తన ఆలోచనలు పనిచేసే తీరు తెలుసుకోవడం ఆరంభిస్తాడు. తన మనస్సు, ఆలోచన శక్తి ఎలా తన శీలాన్ని, పరిస్థితులను, చివరకు తన గమ్యాన్ని నిర్దేశిస్తాయో మరింత ఖచ్చితత్వంతో తనకు తానే అర్థం చేసుకుంటాడు. ఆలోచన మరియు శీలం రెండూ ఒకటే. తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి ఒక వ్యక్తి శీలం బహిర్గతమవుతుంది. కాబట్టి మానవుడి జీవితం అతని అంతర్గత స్థితిలో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉంటుందని కనుగొనవచ్చు. కానీ దీని అర్థం ఒక వ్యక్తి పరిసరాలు ఎల్లప్పుడూ అతని శీలాన్ని పూర్తిగా తెలియజేస్తాయని కాదు. కానీ ఆ పరిస్థితులు ఏవో అతని ముఖ్యమైన ఆలోచనలతో గాఢంగా ముడిపడి ఉన్నాయని మరియు ప్రస్తుతం అవి లేకుండా అతని అభివృద్ధి వీలవదని అర్థం. మానవుడు తన ప్రస్తుత పరిస్థితికి తనే కారకుడు. తన ఆలోచనలతో తను నిర్మించుకున్న శీలమే తనను ఆ స్థితికి తీసుకొచ్చింది. ఇందులో ఏదీ కాకతాళీయంగా జరగదు. ఎటువంటి పొరపాటుకు అవకాశం లేని ఒక సూత్రం మీద జీవితం నిర్మించబడింది. ఈ విషయం తమ జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నవారికి, తమ పరిస్థితులతో తాదాప్త్యంగా ఒకటైన వారికి సమానంగా వర్తిస్తుంది. ఎప్పుడూ పరిణతి చెందుతూ ఉండే మానవుడు తన స్థితికి తనే కారకుడు. ఏ పరిస్థితి ఎప్పటికీ అలాగే ఉండదని, దాని స్థానంలో మరొకటి వస్తుందనే ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా నేర్చుకున్నప్పుడు అతను మరింత ఎదగలడని తెలుసుకోగలడు.
తన జీవిత పరిస్థితికి బాహ్యమైన విషయాలు కారణం అనుకున్నంతసేపు మానవుడు తను తాను శిక్షించుకుంటూ ఉంటాడు. కానీ తను ఒక సృష్టించే శక్తిని కలిగి ఉన్నానని, తన వద్ద సృష్టించేందుకు అవసరమైన నేల, విత్తనాలు ఉన్నాయని, వాటితో తన పరిస్థితులను తనకు అనుగుణంగా తయారు చేసుకోగలనని తెలుసుకున్నప్పుడు తన జీవితానికి తనే నిజమైన మాస్టర్ అనే నిజాన్ని తెలుసుకుంటాడు. పరిస్థితులు ఆలోచన ఫలితమే అని ఆత్మ నిగ్రహం, ఆత్మ పారిశుద్ధ్యం పాటించే ప్రతి వ్యక్తి గ్రహిస్తాడు. అటువంటి వ్యక్తి తన ఆలోచనలో మార్పు వచ్చిన వెంటనే అంతే నిష్పత్తిలో తన పరిస్థితుల్లో కూడా మార్పు రావడం గమనించి ఉంటాడు. ఇది ఎంత నిజమంటే, వ్యక్తి తన శీలంలో చెడును తొలగించుకుని మంచి మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ప్రయత్నించినప్పుడు తన జీవితంలో అభివృద్ధి త్వరగా విపరీతమైన మార్పుల ద్వారా సంభవిస్తుందని చూస్తాడు. ఆత్మ తను రహస్యంగా ఆశ్రయం ఇచ్చిన వాటిని ఆకర్షిస్తుంది. వాటిలో తను ఎంతో ప్రేమించినవి, భయపడ్డవి ఉండవచ్చు. అది తను ఎంతో ఇష్టపడే ఉన్నత లక్ష్యాలను, తను అసహ్యించుకునే కోరికలను చేరుకోగలదు. ఆత్మ తను ఉన్న పరిస్థితుల ద్వారానే తను తాను తెలుసుకుంటుంది. మనస్సులో నాటిన లేదా జారనిచ్చిన ప్రతి ఆలోచన విత్తనం బలపడి ఏదో ఒక సమయంలో మొలకెత్తి దానికి సంబంధించిన ఒక ప్రతిచర్య రూపంలో ఫలాన్నిస్తుంది. మంచి ఆలోచనలు మంచి ఫలాన్నిస్తే, చెడు ఆలోచనలు చెడు ఫలాలనిస్తాయి. బాహ్య ప్రపంచంలోని పరిస్థితులు ఆలోచనలనే అంతరంగ స్థితి వలనే ఏర్పడతాయి. సంతోషకరమైన, బాధాకరమైన అన్ని పరిస్థితులు మానవునికి అంతిమంగా మంచిని చేకూర్చే కారకాలే. దేన్నైతే పండిస్తాడో దానినే ఫలంగా పొందే మానవుడు బాధల వలన, ఆనందాల వలన నేర్చుకుంటున్నాడు. మానవుడు తన మీద ఆధిపత్యం చూపించే లోతైన ఆలోచనలను, ఆశయాలను, కోరికలను చేరుకునేందుకు ప్రయాసపడినప్పుడు, అంటే పిచ్చి ఆలోచనలతోనో భ్రమలతోనో సరికాని దారిలో నడిచిన, లేక ఉన్నత ఆశయంతో సన్మార్గంలో నడిచిన, వాటి సంబంధించిన ఫలాలను చివరికి చేరుకుంటాడు. ఎదుగుదలకు, సర్దుబాటుకు సంబంధించిన సూత్రాలు ప్రతి చోట వర్తిస్తాయి. మానవుడు అడుక్కు తినే పరిస్థితికి దిగజారడం లేక జైలుకెళ్లడం తన నీచమైన ఆలోచనల వలనో, హీనమైన కోరిక వలనో, విధిరాత వలనో కాదు. బాహ్య పరిస్థితుల ప్రభావం వలన ఒక పవిత్రమైన మనసున్న వ్యక్తి ఒక్కసారిగా హింసకు దిగడు. అటువంటి హింసాత్మకమైన ఆలోచన హృదయాంతరాలలో ఎప్పటి నుండో ఉండి దానికి అనువైన పరిస్థితి రాగానే బయటపడుతుంది. పరిస్థితులు మానవుడిని బహిర్గతం చేస్తాయో తప్ప అతని శీలాన్ని తయారు చేయవు. సన్మార్గంలో నడవాలనే తపన లేకుండా ఏ వ్యక్తి ఉన్నత స్థితికి ఎదగలేడు. ఏ దురాలోచన లేకుండా దుర్మార్గమైన పనులకు పూనుకోడు. కాబట్టి మానవుడు తనను, తన పరిస్థితులను సృష్టించుకుని కావాల్సిన విధంగా మార్చుకోగలిగిన మాస్టర్. చివరకు అసలు ఆత్మరూపంలో ఉండగానే వ్యక్తి తన జన్మకు ముందే భూమి మీద వివిధ పరిస్థితులను, కలయికలను ఎంచుకుని తన పవిత్రతనో అపవిత్రతనో తన శక్తుల ద్వారా, బలహీనతల ద్వారా బహిర్గతపరుస్తుంటాడు. మానవులు ఆకర్షించేది తమకిష్టమైన వాటిని కాదు, తమ అంతర్గత పరిస్థితిని బట్టే. ఎప్పుడూ వారి పరిస్థితులుంటాయి. తమ ఆశలు, పిచ్చి భావనలు, రకరకాల మోజులు ప్రతి అడుగులోనూ నిరోధించబడినప్పటికీ అంతర్గతంగా బలంగా నాటుకుని ఉన్న వారి ఆలోచనలు, కోరికలే వీటికి ప్రధాన కారణం. అవి పవిత్రమైనవి కావచ్చు లేదా అపవిత్రమైనవి కావచ్చు. మనం తయారు చేసే దివ్యత్వం మనలోనే ఉండేది. నిజానికి అది మనమే. మానవుడే తనకు తాను సంకెళ్ళు వేసుకుంటాడు. విధిరాతను రాసేది చర్య ప్రతిచర్యలే. అవి చెడ్డవైతే అతను వాటి బందీ అవుతాడు. కానీ అవి మంచివైతే దేవదూతల వలె అవి తనకు ముక్తిని ప్రసాదించగలవు. మానవునికి ఆశించడం వలన, ప్రార్థన వలన ఏదీ లభించదు. అతడు ఏదైనా న్యాయబద్ధంగానే సంపాదించుకోగలడు. అతని కోరికలు, ఆశలు ఫలించేది కేవలం అతని ఆలోచనలు, పనులు వాటికి తగ్గట్లుగా ఉన్నప్పుడే. ఈ సత్యం తెలుసుకున్న తర్వాత పరిస్థితులతో పోరాడడం అనేది ఎంతవరకు అర్థవంతం? ఒకవేళ మానవుడు అలా పోరాడుతుంటే అతనే ఒక విషయాన్ని ఎల్లప్పుడూ పెంచి పోషిస్తూ దాని ఫలితాన్ని మాత్రం అడ్డుకున్నట్లు అవుతుంది. ఆ విషయం తెలిసిన ఒక మంచి లక్షణమైనా లేదా తెలియకుండా అంతర్గతంగా దాగి ఉన్న ఒక చెడు లక్షణమైనా దాన్ని కలిగి ఉన్న వ్యక్తి ప్రయత్నాలకు అది ఎప్పుడూ ఒక అడ్డంకే. కాబట్టి ఈ పరిస్థితిని తప్పకుండా బాగు చేయవలసిన అవసరం ఉంది. మనుషులు తమ పరిస్థితులు మారట్లేదని ఆదుర్ద పడతారు కానీ తమ అంతరంగం మార్చుకునేదానికి మాత్రం ఇష్టపడరు. అందుకని వారి పరిస్థితులకు అలాగే బందీగా ఉండిపోతారు.
పరిస్థితులను మెరుగుపరుచుకునేదానికి ఎవరైతే తమను తాము శిక్షించుకునేందుకు కూడా వెనుకాడరో వారి హృదయంలో తలుచుకున్న దాన్ని సాధించుకోగలరు. ఇటువంటి వారు ఇహలోకమైన పరలోకమైన అనుకున్న దానిని సాధించుకోగలరు. కేవలం ధనార్జనే లక్ష్యమైన ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని త్యాగాలు చేయనిదే ఒక వ్యక్తి ఆ లక్ష్యాన్ని సాధించలేడు. మరి ఆ వ్యక్తి తన జీవితం ఒక శక్తివంతమైన సమతాస్థితికి రావాలంటే ఇంకెంత శ్రమ పడాల్సిన అవసరం ఉందో కదా. ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్న వ్యక్తి స్థితిని ఉదాహరణగా తీసుకుందాం. అతను తన పరిస్థితిలో మార్పు రావాలని, ఇంట్లో సౌకర్యాలు మెరుగవ్వాలని విపరీతమైన ఆదుర్దతో ఉన్నప్పటికీ తనకు వచ్చే తక్కువ జీతానికి ఇంతకంటే ఎక్కువ పని చేయకూడదు అనుకుంటూ తన సమయాన్ని వృధాగా వెళ్ళబుచ్చుతూ తన యజమానిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి నిజమైన అభివృద్ధిని, దానికి సంబంధించిన మూల కారణాలను అర్థం చేసుకోడు. తన దరిద్రం నుండి బయటపడేదానికి, ఎదిగేదానికి అతనికి అర్హత లేదు. పైగా తన మోసపూరితమైన పౌరుషం లేని ఆలోచనలతో, సోమరితనంతో ఇంకా దారుణమైన దారిద్ర్యాన్ని ఆకర్షిస్తాడు. తను తిండిపోతు కోరిక వలన అనారోగ్యం పాలై విడవని బాధాకరమైన రోగంతో ఉండే ఒక ధనవంతుడి ఉదాహరణ తీసుకుందాం. అతడు దాని నుంచి బయటపడేందుకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడతాడు, కానీ తన తిండిపోతు కోరికలను మాత్రం వదులుకోడు. అసహజమైన రకరకాలైన ఆహారాలతో తన రుచులు తీర్చుకోవాలనుకుంటాడు, కానీ దానితో పాటే ఆరోగ్యం కూడా కావాలని ఆశిస్తాడు. దీనికి కారణం అతను ఇంకా ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను కూడా అర్థం చేసుకోకపోవడమే. ఎక్కువ లాభాల కోసం ఒక యజమాని అతి తక్కువ జీతాలు ఒక క్రమపద్ధతి లేకుండా ఇస్తూ ఉంటే అతను అభివృద్ధికి అనర్హుడు. అతను ఏదో ఒక రోజు ఖచ్చితంగా దివాలా తీస్తాడు. దానితో పాటు సమాజంలో తన పలుకుబడిని కూడా కోల్పోతాడు. కానీ తన దివాలాకు తనే కారణం అని తెలుసుకోకుండా తన పరిస్థితులను నిందిస్తాడు. ఈ 3 ఉదాహరణలతో మానవుడు ఏ విధంగా తన విధిరాతను తనే ఎలా రచిస్తాడో, తను నివసించే పరిస్థితులకు సర్వం తనే కారణమని తెలుసుకోకుండా మంచి జరగాలని ఎలా కోరుకుంటాడో తెలుసుకోవచ్చు. కావాలని తలంచి కాదు, కానీ దాని గురించిన స్పృహ లేకుండా తను కోరుకున్న దానిని తనే తన క్రమశిక్షణ లేని ఆలోచనలతో అడ్డుకుంటూ ఉంటాడు. ఇటువంటి రకరకాల ఉదాహరణలు వివిధ మార్పులతో లెక్కలేనన్ని ఇవ్వచ్చు, కానీ అవి అవసరం లేదు. ఎందుకంటే పాఠకుడు ఇప్పటికే ఆలోచనల ప్రభావం తన మనస్సు మీద, తన జీవితంలో ఎలా ఉంటుందో ప్రయత్నిస్తే తెలుసుకోగలడు. కాబట్టి అది తెలుసుకోనంత వరకు కేవలం బాహ్య పరిస్థితుల ఆధారంగా విషయం పూర్తిగా అర్థం కాదు. కానీ పరిస్థితులు చాలా గజిబిజిగా ఉంటాయి, ఆలోచన చాలా లోతుగా ఉంటుంది. మనిషికి సంతోషానికి గల కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క ఆత్మ పరిస్థితి గురించి సంపూర్ణ అవగాహన ఎవరికీ ఉండదు. కాబట్టి మరొకరి పరిస్థితితో కేవలం బాహ్య పరిస్థితులను బట్టి బేరీజు వేయడం వీలవ్వదు. నిజాయితీగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తి కొన్ని సందర్భాల్లో ఓడిపోవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో నిజాయితీ లేని ఒక వ్యక్తి ధనార్జనలో మాత్రం లాభం పొందొచ్చు. దీని ఆధారంగా నిజాయితీగా ఉండటం వలన ఆ వ్యక్తి ఓడిపోయాడని, నిజాయితీగా లేనందువలనే మరొక వ్యక్తి విజయం సాధించాడు అనుకుంటే అది కేవలం పైపైనే చూచి నిర్ధారణకు వచ్చినట్లు. అది ఎలా ఉంటుందంటే, నిజాయితీ లేని వ్యక్తి పూర్తిగా లంచగొండి అని, నిజాయితీ ఉన్న వ్యక్తి పూర్తిగా నీతిమంతుడని నిర్ధారించినట్లు అవుతుంది. అనుభవం మీద లోతుగా అవగాహన చేసుకుంటే ఈ విధంగా నిర్ధారించడం పొరపాటని గ్రహించవచ్చు. అవినీతితో ప్రవర్తించే వ్యక్తికి కొన్ని చాలా మంచి గుణాలు ఉండవచ్చు. సాధారణంగా నీతితో ప్రవర్తించే వ్యక్తిలో వేరే వరిలో లేని కొన్ని దుర్గుణాలు ఉండవచ్చు. నీతిమంతుడైన వ్యక్తి తన నీతిమంతమైన ఆలోచనలు, పనుల ద్వారా మంచి ఫలితాలను పొందుతాడు. తన దురాలోచనల ఫలితంగా బాధలను అనుభవిస్తాడు. అదేవిధంగా అవినీతిపరుడు తన సంతోషాన్ని, బాధని కూడా తన ఆలోచనలు, పనుల ద్వారా పొందుతాడు. తన మంచితనం వలన బాధపడుతున్నానని అనుకోవటం కేవలం మానవుని అహంకారాన్ని సంతోషపెట్టుకోవడానికే. మనిషి తనలోని ప్రతి రోగపూరితమైన, బాధాకరమైన, అపవిత్రమైన ఆలోచనలను పూర్తిగా తొలగించి వాటి వలన తన ఆత్మ మీద పడిన మురికిని కడిగివేస్తే తప్ప తన అవినీతి వలన కాదు, తన నిజాయితీతో చేసే మంచి పనుల వలనే తను కష్టాలను ఎదుర్కొంటున్నానని చెప్పే స్థానానికి చేరుకోడు. అత్యున్నతమైన లోహరహిత స్థితికి చేరుకునే ప్రయాణంలో మానవుడు తన మనస్సులో, తన జీవితంలో వచ్చే మార్పులను గుర్తించి మంచి ఆలోచనల వలన చెడు జరగదని, చెడ్డ ఆలోచనల వలన మంచి జరగదని, ఇది అత్యంత ఖచ్చితమైన, న్యాయమైన సత్యమని తెలుసుకుంటాడు. అటువంటి సత్యాన్ని గ్రహించిన రోజు తన పూర్వపు అజ్ఞానాన్ని, అంధకారాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాడు. తన జీవితంలో అన్నీ ఒక పద్ధతి ప్రకారమే జరిగాయని గుర్తిస్తాడు.
తాను సరిగ్గా పరిణతి సాధించినందువల్లే తప్పుగా అర్థం చేసుకున్నట్లు, పరిస్థితులు మంచివైనా చెడ్డవైనా అన్నీ తను స్వయంకృతమే అని కూడా అర్థం చేసుకుంటాడు. జొన్న నుండి జొన్నను మాత్రమే పొందగలం, దురదగొండి నుండి దురదగొండి మాత్రమే పొందగలం అనేది ఎంత ఖచ్చితమో, మంచి ఆలోచనలు మంచి పనులు ఎప్పుడూ చెడు ఫలితాలను ఇవ్వవు, అలాగే చెడ్డ ఆలోచనలు చెడ్డ పనులు ఎప్పుడు మంచి ఫలితాలను ఇవ్వవు అనేది కూడా అంతే ఖచ్చితం. దీనిని అందరూ చాలా సహజంగా తమ జీవితాల్లో అర్థం చేసుకుంటారు, దానికి తగ్గట్లు పనిచేస్తారు. కానీ మన మనస్సుకి సంబంధించిన విషయాలకు, నైతిక విషయాలకు కూడా అలాగే ఈ సూత్రం వర్తిస్తుందని మాత్రం కొందరే గుర్తిస్తారు. ఎక్కువ మంది దీన్ని గుర్తించినందువలనే సహకరించరు. బాధ ఎప్పుడూ ఒక చెడ్డ ఆలోచన ఫలితమే. అది ఒక వ్యక్తి తన సహజసిద్ధమైన వ్యక్తిత్వంతో పొందికగా లేదనే ఒక సూచిక. బాధ యొక్క ఏకైక అత్యున్నత లక్ష్యం మలినమైన పనికిమాలిన ప్రతి విషయాన్ని దగ్ధం చేసి శుభ్రపరచడమే. పవిత్రమైన వ్యక్తికి బాధలుండవు. మురికిని తొలగించిన బంగారాన్ని ఎలా అయితే వేడి చేయాల్సిన అవసరం లేదో, అలాగే పవిత్రమైన పరిపూర్ణమైన వ్యక్తి కూడా బాధపడవలసిన అవసరం ఉండదు. బాధను కలిగించే పరిస్థితులు మానవుడు ఎదుర్కోవడం జరిగేది తన మానసిక స్థితితో పొందికగా లేని ఫలితంగానే. మంచి పరిస్థితులు జీవితంలో ఎదురైతే అది తన మానసిక స్థితితో పొందికగా ఉండటం వలనే. ఆస్తిపాస్తులు ఉండటం కాదు, కానీ దివ్యమైన స్థితిలో ఉండటం మంచి ఆలోచన ఫలితమే. అలాగే ఆస్తిపాస్తులు లేకపోవడం కాదు, కానీ మానసిక దారిద్ర్యం చెడ్డ ఆలోచనల ఫలితమే. ఒక వ్యక్తి ధనికుడైనప్పటికీ బాధపడుతూ ఉండవచ్చు, పేదవాడైనా ఎంతో దివ్యమైన జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. తన ఆస్తిని వివేకంతో సరైన విధంగా వాడుకున్నప్పుడే దివ్యస్థితిని, ధనవంతమైన జీవితాన్ని అందుకోగలడు. పేదవాడు తన స్థితిని చూసి తనకు భారంగా ఉందని, అన్యాయం జరిగిందని తెలిస్తే ఇంకా దారిద్ర్యంలోనికి కూరుకుపోతాడు. నిరుపేదరికం మరియు బరి తెగించడం అనేవి రెండు దారిద్ర్యపు తీవ్రతలు. క్రమబద్ధత లేని మానసిక స్థితి వలన కలిగే ఈ రెండు అసహజమైనవే. ఒక వ్యక్తి నిజంగా సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండేది, వృద్ధి చెందేది తన అంతర్గత బాహ్య స్థితులు పొందికగా ఉన్నప్పుడే. ఒక మనిషి నిజంగా మనిషి అయ్యేది తను రోధించడం, నిందించడం మానేసి తన జీవితాన్ని రహస్యంగా క్రమబద్ధీకరిస్తున్న న్యాయ సూత్రాలను తెలుసుకునేందుకు ప్రయత్నించడం ప్రారంభించినప్పుడు. అలా క్రమబద్ధీకరించే సూత్రాలకు అనుగుణంగా తన మనస్సును మార్చుకోవడం అలవర్చుకున్నప్పుడు, తన పరిస్థితికి ఇతరులను నిందించడం మానేసి ఉన్నతమైన శక్తివంతమైన ఆలోచనలతో తను నిర్మించుకోవడం చేస్తాడు. పరిస్థితులతో యుద్ధం మానేసి వాటిని తన పురోభివృద్ధికి వేగవంతం అయ్యేందుకు వినియోగించడం మొదలు పెడతాడు. వాటిలో తనలో దాగి ఉన్న శక్తులను, ఇతర అవకాశాలను కనుగొనేందుకు వినియోగిస్తాడు. ఈ విశ్వాన్ని నడిపేది నియమాలే. ఇందులో ఏదీ గజిబిజిగా ఉండదు. జీవితంలో ప్రతి అంశంలోనూ న్యాయమే ఉంటుంది, అన్యాయం కాదు. ఈ ప్రపంచాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్లించేది, నడిపించే శక్తి నైతికతే కానీ కపటత్వం, లంచగొండితనం కాదు. ఈ విధంగా ఉండటం వలన మానవుడు విశ్వంలోని మంచిని తెలుసుకోవాలంటే మంచిగా మారాలి. ఏదైనా విషయం పట్ల, తన తోటి మానవుల పట్ల ఎవరైనా తన ఆలోచనలు మార్చుకోవడం ప్రారంభించినప్పుడు ఆయా పరిస్థితులు, వ్యక్తులు తన పట్ల మారడం గమనిస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో దీనిని రుజువు చేయడం చాలా తేలిక. అందుకని స్వయం విశ్లేషణ, ఆత్మ పరిశీలన ద్వారా దీన్ని తేలికగా కనుగొనవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి తన ఆలోచనలో విపరీతమైన మార్పు తెచ్చుకునేందుకు ప్రయత్నించినప్పుడు అతను తన భౌతిక పరిస్థితుల్లో కూడా అంతే విపరీతమైన మార్పును చూసి ఆశ్చర్యపోతాడు. మనిషి తన ఆలోచనలను రహస్యంగా ఉంచగలను అనుకుంటాడు, కానీ అది వీలు అవ్వదు. అది వేగంగా ఒక అలవాటుగా మారి తద్వారా ఒక పరిస్థితికి దారితీస్తుంది. పశు ఆలోచనల వలన తాగుడు, తిరుగుబోతుతనం అలవాట్లుగా మారి తర్వాత రోగాలను, దారిద్ర్యమైన పరిస్థితులను కలుగజేస్తాయి. అపవిత్రమైన ఆలోచనలు ఏ రూపంలో ఉన్నా మానసిక గందరగోళంగా, బలహీనతలుగా మారి అవకతవకలైన ఇబ్బంది కలిగించే పరిస్థితులను కలుగజేస్తాయి. ఆలోచనలో భయం, అనుమానం ఉండి ఖచ్చితత్వం లేనప్పుడు అధైర్యం, ఊగిసలాట అలవాటవుతాయి. వీటి ఫలితంగా పరిస్థితుల్లో ఎప్పుడూ ఓటమి, పేదరికం, పోగొట్టుకోవడం, ఇంకొకరిపై ఆధారపడటం కనిపిస్తాయి. సోమరితనం వలన అశుభ్రం, నిజాయితీ లేకుండా ఉండటం అలవాటై చివరికి పరిస్థితుల్లో కూడా మురికి మరియు కడుదరిద్రం చేరుకుంటాయి. ఇతరులను అసహ్యించుకోవటం, తిట్టుకోవటం వలన, నిందించటం, హింస అలవాటై వాటి వలన గాయాలతో, బాధలతో పరిస్థితులు నిండిపోతాయి. స్వార్థపూరితమైన అన్ని ఆలోచనలు స్వార్థాన్ని అలవాటుగా మార్చి దాని వలన మానసిక ఆందోళన కలిగించే పరిస్థితులకు దారితీస్తాయి. నాణానికి ఇంకొక వైపు చూస్తే అందమైన అన్ని ఆలోచనలు హుందాతనాన్ని, దయాగుణాన్ని అలవరుస్తాయి. వీటి వలన పరిస్థితులు స్నేహపూరితంగా, ఆనందమయంగా ఉంటాయి. పవిత్రమైన ఆలోచనలు ఆత్మ నిగ్రహాన్ని కలుగజేయటం వలన పరిస్థితుల్లో శాంతి, సామరస్యతలు నెలకొంటాయి.
ధైర్యమైన ఆలోచనలు కలిగి ఉండి స్వయం కృషి మీద, స్వయం నిర్ణయాల మీద ఆధారపడాలని తలిస్తే అవి సత్పురుషుని అలవాట్లుగా మారి పరిస్థితులను జయించి సమృద్ధినిచ్చి స్వతంత్రంగా ఉండేటట్లు చేస్తాయి. శక్తివంతమైన ఆలోచనలు శుభ్రతను, కష్టపడే గుణాలను అలవాటు చేసి పరిస్థితులను ఆహ్లాదంగా మారుస్తాయి. సున్నితమైన, క్షమించే ఆలోచనలు సున్నితత్వాన్ని అలవాటు చేసి సురక్షితమైన మరియు ఎడతెగక శ్రమించగలిగే పరిస్థితులను కలుగజేస్తాయి. ప్రేమ మరియు నిస్వార్థపూరితమైన ఆలోచనలు ఎదుటివారి శ్రేయస్సు కోసం తప్పించడాన్ని అలవాటు చేసి నిజమైన ఆస్తిని, కరిగిపోని ఖచ్చితమైన సంపదను కలిగి ఉండే పరిస్థితులను కలుగజేస్తాయి. మంచిదైన, చెడ్డదైన ఎడతెగని ఒక వ్యక్తి ఆలోచన స్రవంతి ఖచ్చితంగా అతని శీలం మీద, పరిస్థితుల మీద ప్రభావం చూపి తీరుతుంది. ఒక వ్యక్తి తన పరిస్థితులను నేరుగా తనకు కావాల్సిన విధంగా ఎంచుకోలేడు, కానీ తన ఆలోచనలు మాత్రం తన ఇష్టం వచ్చినట్లు ఎన్నుకొని వాటి ద్వారా తన పరిస్థితులను ఖచ్చితంగా రూపొందించుకోగలడు. మనిషి తను ఏదైనా జరగాలని ఎప్పుడూ కోరుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతను దాన్ని అందుకునేదానికి ప్రకృతి అతనికి సహాయం చేస్తుంది. ఆలోచనలు మంచివైనా చెడ్డవైనా అవి నెరవేరేందుకు కావాల్సిన అవకాశాలు త్వరగా కల్పించబడతాయి. ఒక మనిషి పాపపు ఆలోచనలు మానిన వెంటనే ప్రపంచమంతా అతనికి సహాయం చేసేందుకు సున్నితంగా మారిపోతుంది. అనారోగ్యమైన, బలహీనమైన ఆలోచనలను దూరంగా ఉంచిన వెంటనే అతను తీసుకున్న నిర్ణయాలు బలపడేందుకు అన్ని వైపుల నుండి అవకాశాలు పెళ్ళుబొక్కుతాయి. విధి ఎంత బలమైనదైనా మంచి ఆలోచనలు ప్రోత్సహించే వ్యక్తిని పేదరికానికి, అవమానానికి అనగదొక్కలేదు. ఈ ప్రపంచం నీకు వివిధ రంగులను, వివిధ ఛాయల్లో చూపించే ఒక కెలిడియోస్కోప్ లాంటిది. అద్భుతమైన రంగురంగుల దృశ్యాలుగా మారి ప్రతిక్షణం దాని గుండా కనిపించేవి నిజానికి ఎప్పుడు కదలాడే నీ ఆలోచనలే. నీవు కోరుకున్నట్లే నీవు ఉంటావు. అపజయానికి అబద్ధపు తృప్తినివ్వు. అది పరిస్థితి అనే పేద పదంలోనే. ఆత్మ మాత్రం అపజయాన్ని ఖండించి నివసించేది స్వేచ్ఛలోనే. ఆత్మ కాలాన్ని అధిగమించు, ప్రాంతాలను జయించు. మిడిసిపడే అదృష్టాన్ని నీ స్వాధీనపరచు. పరిస్థితి అనే దుర్మార్గుణ్ణి నిర్వీర్యపరచు. కిరీటం లేని నీ సేవకుడిగా నియమించు. మానవుని సంకల్పం కంటికి కనిపించని బలం. దాని తల్లి ఆత్మకు లేదు మరణం. దారి నిండా ముళ్ళు రాళ్ళున్న లెక్క చెయ్యని వైనం. అందుకే విజయం తథ్యం. ఆలస్యంలో ఓరిమిని నేర్చుకో. అన్నీ అర్థం చేసుకున్న వానిలా మసులుకో. ఆత్మ ఉవ్వెత్తున లేచి ఆజ్ఞాపించిందనుకో. దేవతలైన వాటికి విధేయతతో ఒప్పుకోవాల్సిందేనని తెలుసుకో. చాప్టర్ 3. శరీరం మరియు ఆరోగ్యంపై ఆలోచనల ప్రభావం. ఈ శరీరం మనసుకి ఒక సేవకుడు. అది పనిగా ఎంచుకున్న విషయమైనా, సందర్భోచితంగా అప్పటికప్పుడు వెలిబుచ్చిన విషయమైనా, ఏదైనా సరే శరీరం మనస్సు అడిగే ప్రతి పనిని విధేయతతో చేస్తుంది. నీతిలేని ఆలోచనలతో పొద్దుపుచ్చితే శరీరం శరవేగంగా రోగానికి, నాశనానికి దిగజారిపోతుంది. అందమైన, ఆనందకరమైన ఆలోచనలను మనస్సులో నింపేస్తే అది యవ్వనంతో, అందంతో అలంకరించబడుతుంది. పరిస్థితుల వల్లే ఆరోగ్యానికి మరియు అనారోగ్యానికి కూడా ఆలోచనలే మూలం. రోగిష్టి శరీరం నుండి రోగిష్టి ఆలోచనలు పుట్టుకొస్తాయి. భయంకరమైన ఆలోచనలు బుల్లెట్ వేగంతో ప్రాణాలు తీస్తాయని తెలుసుకొనబడింది. ఎప్పటికీ అటువంటి ఆలోచనలు మునుపటంత వేగంగా కాకపోయినా ఖచ్చితంగా వేలాది మంది ప్రాణాలు తీస్తున్నాయి. రోగం వస్తుందేమోనని భయపడ్డ వారికే రోగాలు వచ్చేది. ఆదుర్ద మొత్తం శరీరాన్ని నిర్వీర్యం చేసి రోగానికి తలుపులు బార్లా తెరుస్తుంది. అదేవిధంగా శారీరకంగా ఎటువంటి తప్పు చేయకుండా అపవిత్రమైన ఆలోచనల నాడీ మండలాన్ని వేగంగా నాశనం చేస్తాయి. శక్తివంతమైన, పవిత్రమైన, సంతోషకరమైన ఆలోచనలు శరీరాన్ని అందంగా, ఆరోగ్యంగా తయారు చేస్తాయి. సున్నితంగా ఉండటం వలన తనపై ప్రభావం చూపే ప్రతి ఆలోచనకు శరీరం వెంటనే స్పందిస్తుంది. మంచివైన, చెడ్డవైన అలవాట్లు కూడా శరీరంపై తమ ప్రభావం చూపుతాయి. అశుభ్రమైన ఆలోచనలను వ్యాపింపజేస్తున్నంత కాలం మనిషి విషతుల్యమైన, అపవిత్రమైన రక్తాన్ని కలిగి ఉంటాడు. ఒక శుభ్రమైన హృదయం నుండి శుభ్రమైన శరీరం, జీవితం వస్తాయి. అస్తవ్యస్తమైన మనస్సు నుండి అస్తవ్యస్తమైన శరీరం, అస్తవ్యస్తమైన జీవితం పుట్టుకొస్తాయి. చర్య ఏదైనా, జీవితంలో బహిర్గతమయ్యే ఏ విషయమైనా అన్నింటికీ ఆలోచన అనేది ఒక ఊట వంటిది. ఈ ఊటను పవిత్రంగా చేయండి. జీవితంలో అన్నీ పవిత్రమైపోతాయి. ఆలోచనలు మార్చుకోని వ్యక్తి ఆహారాన్ని మాత్రం మార్చుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు. ఎవరైనా ఆలోచనలు పవిత్రంగా మార్చుకుంటే ఇక అపవిత్రమైన, హీనమైన ఆహారాన్ని ఇష్టపడ్డరు. పరిశుభ్రమైన ఆలోచనలు పరిశుభ్రమైన అలవాట్లను కలిగిస్తాయి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకొని వాడు ఋషి కాలేడు. తన ఆలోచనలను శక్తివంతంగా,
పవిత్రంగా చేసుకున్న వ్యక్తికి హానికరమైన వాటితో పని ఉండదు. నీవు నీ శరీరాన్ని భద్రంగా ఉంచుకోవాలంటే ముందు నీ మనస్సుని జాగ్రత్తగా కాపాడుకో. నీవు నీ శరీరాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే ముందు నీ మనస్సుని అందంగా ఉంచుకో. క్రూరత్వం, అసూయ, నిరుత్సాహం మరియు నిరాశ శరీరానికి అందాన్ని, ఆరోగ్యాన్ని దూరం చేస్తాయి. ఏడుపుగొట్ట మొహం ఊరికే రాదు, అది ఏడుపుగొట్టు ఆలోచనల ఫలితమే. వికృతమైన ముడతలు వచ్చేది అవివేకం, విపరీతమైన మోజు, అహంకారం వల్లనే. నాకు తెలిసిన ఒక 96 సంవత్సరాల మహిళ మొహం ఒక చిన్న అమ్మాయి మొహంలా అమాయకంగా, కాంతివంతంగా ఉంటుంది. నాకు తెలిసిన మరొక నడి వయస్కుడి మొహం గజిబిజి గీతలతో నిండిపోయి ఉంటుంది. ఆ చక్కని మొహం ప్రీతిపాత్రమైన, ఆహ్లాదమైన ప్రవర్తనల ఫలితమే. మరొకటి అతిమోజు మరియు అసంతృప్తి వలన కలిగిన ఫలితం. ఒక ఇల్లు ఆహ్లాదంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే చక్కని గాలి, వెలుతులు లోనకి రానివ్వాలో, అలాగే జీవితంలో ఆనందంగాను, నిర్మలంగాను ఉండాలంటే సంతోషకరమైన, నిర్మలమైన మరియు శుభప్రదమైన ఆలోచనలు మనసులోనికి రానివ్వాలి. ముసలి వాళ్ళ మొహాల్లో ఉన్న ముడతలు కొందరిలో జాలి వలన, ఇంకొందరిలో శక్తివంతమైన మరియు పవిత్రమైన ఆలోచనల వలన, మరికొందరిలో మొహం వలన ఏర్పడి ఉండడం మనము గమనించవచ్చు. వాటిలో ఉండే తేడాను మనం గమనించలేమా? జీవితాన్ని నిజాయితీగా గడిపిన వారి ముసలితనం సూర్యాస్తమయంలా ప్రశాంతంగా, మృదువుగా ఉంటుంది. ఈ మధ్యన నేను ఒక తాత్వికుడిని చనిపోయే ముందు చూశాను. అతనికి వయస్సు ఎక్కువైంది, కానీ ముసలితనం కనిపించట్లేదు. అతను ఎంత ప్రేమపూర్వకంగా జీవించాడో అంతే ప్రశాంతంగా మరణించాడు. ఉల్లాసమైన ఆలోచనలు శరీరంలోని జబ్బులను మాన్పివేసే విధంగా ఏ వైద్యుడు మానపలేడు. బాధలను, దుఃఖాలను తగ్గించడంలో సవ్యమైన ఆలోచనల కంటే మెరుగైనది ఇంకొకటి లేదు. చెడు సంకల్పం, నిరాశావాదం, అపనమ్మకం మరియు అసూయతో నిండిన ఆలోచనలతో జీవించడం అంటే తనకు తాను ఒక జైల్లో మగ్గిపోవడమే. అందరితో మంచిగా ఉండటం, అందరితో ఉల్లాసంగా ఉండటం, ఓపికగా ప్రతి ఒక్కరిలో మంచిని వెతకటం లాంటి నిస్వార్థమైన ఆలోచనలు స్వర్గానికి ముఖద్వారాలు. ప్రతిరోజు ప్రతి జీవి పట్ల శాంతంగా ఆలోచించి శాంతంగా ఉండే వ్యక్తికి జీవితంలో అంతులేని శాంతి దొరుకుతుంది.